గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటున్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్, మీ దగ్గర ఇందాక ఒక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते पैसा नहीं देते चला. అలా కాదండి, తీసుకుని మానేసాను నేను. चला ఎవరి కోసం ఇవ్వ నువ్వే? ए बाय 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 रुको रुको दे तुम ఇవ్వు. ले लो. ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే లోపలికి రండి. పదండి. మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చినవన్నీ కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అయ్యే గారు స్పెషల్ ఏమి వండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు. సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒట్టి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే, బాగా అనేజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు, ఇదిగోండి మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. ఏమిటో వస్తానే మరి. మళ్ళీ రాకు. సర్లే, ఆ క్యారేజ్ కడిగేసి పంపించు. నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. జల్దీ రా. పెరుగు తెచ్చి మజ్జిగ చేసి పెట్టాలి అంటే. మాస్టారు, మీరు పొరపాటున బయటకు వచ్చినప్పుడు గరిటె పట్టుకొచ్చారు. ఏం చేద్దామండి, అందరికి పుట్టుకతో 2 చేతులుంటే నాకు ఈ గరిటతో కలిపి 3 చేతులు అయ్యాయి. అమెరికాలో 200 మంది సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేవాడిని. పెళ్ళయ్యాక కనీసం పెళ్ళాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను. మన 2 ఫ్యామిలీలు కలిసి ట్రిప్కి వెళ్దామండి. డాక్టర్ ప్రకృతిలో ఎక్కువ తిరగొద్దన్నాడండి, ఆరోగ్యానికి మంచిది కాదంట. అబ్బా, డబ్బులు నేను పెట్టుకుంటాలేండి. అలాగా, సరే బ్రతిమలాడుతున్నారు కదా, అలా కానీ అండి. మాస్టరు, మీకు ఆల్రెడీ పెళ్ళి డివోర్స్ అయిందని తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మీకెలా ఇచ్చి పెళ్లి చేశారండి? అదంతా నా గుడ్ విల్ అండి. అంతేలేండి. మీ ఫస్ట్ వైఫ్ ఎవరు సార్? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్. ఊరుకో చెప్పండి సార్. వైజాగ్లో గురుద్వార్ వెనకాల ఉషాను ఒక అమ్మాయి ఉండేది. ఏదో కిరాణా కొట్ట అమ్మాయి. మీకెలా తెలుసు? అది పిల్లల తల్లి కదా. లేపుకెళ్ళాక తెలిసిందండి. వాళ్ళ ఆయన కేసు పెట్టలేదా? అందుకే కదా సార్ వదిలించుకున్నాను. ఈ విషయం చేతికి తెలిస్తే నిలువునే మిమ్మల్ని సీరేస్తుంది. ఎలా మేనేజ్ చేశారు? అదొక సాడిస్ట్ అని చెప్పాను సార్, ఏదో సానుభూతితో వర్కౌట్ అయిపోయింది. మీ ఇద్దరినే కలపాలని నేను నానా సంకల్ నాకేను. మీ చరిత్ర ఇంత చండాలంగా ఉంటుందని తెలియదు మాస్టర్ నాకు. సరే అండి, నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఆగండి, ఇన్ని దారుణాలు విన్నాక మాకు కూడా పెరుగు ప్యాకెట్ కావాలి. అలాగే సార్. పెద్దది తెచ్చింది లేదండి. స్వాతి, స్వాతి, ఇగో ఇందులో మామిడికాయ పప్పు, ఇందులో బంగాళదుంప ఫ్రై ఉంది,
వెళ్ళి వడ్డించు, ఇద్దరం తిందాం. ఏమైందమ్మా? 4 ఇళ్లలో అడుక్కొని తెచ్చిన ఫుడ్ నాకొద్దు ప్రసాద్. ఇద్దరం జాబ్ చేస్తున్నాం, బాగానే సంపాదిస్తున్నాం కదా. ఇప్పుడు మనీ సేవ్ చేస్తేనే కదమ్మా రేపు ఏ కష్టం వచ్చినా నిలబడగలం. నలుగురు ఏమనుకుంటారు ప్రసాద్? నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం మొదలు పెడితే వాళ్ళని మెప్పించడానికి జీవితం సరిపోదమ్మా. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నువ్వే చాలాసార్లు నాతో అన్నావు. అందుకే నేను రూపాయికి ఇచ్చేవాళ్ళు దేనికి ఇవ్వను. స్వాతి, 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 స్వాతి. పొద్దున పాచిపోయిన ఇడ్లీ ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. స్వాతి, స్వాతి.